హలో అండి. ఈ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్‌లోని డేట్ ఫార్మాట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ముందుగా డెఫినేషన్ చూడండి. డేట్ ఫార్మాట్ ఫంక్షన్ ఫార్మాట్స్ ఎ డేట్ అకార్డింగ్ టు ఏ స్పెసిఫైడ్ ఫార్మాట్ స్ట్రింగ్. సో ఇది సింటాక్స్ అనమాట. డేట్ ఫార్మాట్ అండ్ ఇక్కడ మనం డేట్ ఇవ్వాలి. సో ఇది ఫార్మాట్ అనేది స్ట్రింగ్ వాల్యూలో ఇవ్వాలి. సో ఈ డేట్ ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక సినారియో సాల్వ్ చేయబోతున్నాము. హౌ టు గ్రూప్ సేల్స్ డేటా బై మంత్ ఇన్ ఎస్‌క్యూఎల్ యూజింగ్ డేట్ ఫార్మాట్ ఫంక్షన్. దీంతో పాటు మనం గ్రూప్ బై క్లాస్ని కూడా యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మంత్లీ సేల్స్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాము. సో ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు ఇక్కడ సేల్స్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ టేబుల్ క్రియేషన్ డేటాని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం సేల్స్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. సో ఇక్కడ మనకి టోటల్గా 3 కాలమ్స్ ఉన్నాయి. ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ అమౌంట్ అని. సో ఇక్కడ ఆర్డర్ డేట్ అనే కాలంలో చూడండి, మనకు ఆర్డర్ డేట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ డేట్న టోటల్ అమౌంట్ ఎంత సేల్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మంత్లీ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. అంటే ఫిబ్రవరి మంత్లో మాత్రమే ఎంత సేల్స్ జరిగింది, అలాగే మార్చ్ మంత్లో ఎంత సేల్స్ జరిగింది, అలాగే ఏప్రిల్ మంత్లో ఎంత సేల్స్ జరిగింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ముందుగా డేట్ ఫార్మాట్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ కామా డేట్ ఫార్మాట్. సో ఈ ఫంక్షన్ లోపల నేను డేట్ ప్లేస్లో ఇక్కడ నేను ఆర్డర్ డేట్ అనే కాలం నేమ్ ఇస్తున్నాను, కమా ఫార్మాట్ వచ్చేసి ఈ సింగిల్ కొటేషన్స్లో పర్సంటేజ్ సింబల్ తర్వాత క్యాపిటల్ వై హైఫన్ క్యాపిటల్ ఎం. సో నేను ఇక్కడ ఎవ్రీ ఆర్డర్ డేట్ని ఫస్ట్ డే ఆఫ్ ద మంత్కి కన్వర్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మంత్లీ సేల్స్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి అందుకోసం నేను ఇక్కడ 01 అని ఇస్తున్నాను. ఫ్రమ్ టేబుల్ నేమ్ సేల్స్. ఓకే. సో ఈ డేట్ ఫార్మాట్ ఫంక్షన్కి ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నాను. ఇది ఫస్ట్ డే ఆఫ్ ద మంత్కి క్యాల్కులేట్ చేస్తుంది కాబట్టి నేను ఫస్ట్ డే ఆఫ్ మంత్ అని ఇస్తున్నాను. ఒకసారి మనం ఈ క్వెరీ రన్ చేద్దాం. సో ఇప్పుడు మీరు అడిషనల్గా వచ్చిన కాలంలో చూడండి, ఇక్కడ 5th ఫిబ్రవరి 2024 ఉంటే అది ఫస్ట్ డే ఆఫ్ ద మంత్కి వెళ్ళిపోయింది, అంటే 01 ఫిబ్రవరి 2024 వచ్చింది. అలాగే 15th ఫిబ్రవరి 2024ని ఫస్ట్ ఫిబ్రవరి 2024 వచ్చింది. అంటే చూడండి ఇక్కడ ఈ ఫిబ్రవరి మంత్లో అన్ని వాల్యూస్ మనకు సేమ్గా ఉన్నాయి, సో సేమ్ డేట్తో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈజీగా గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి ఈ సేమ్ వాల్యూతో ఉన్న రోస్నంతా గ్రూప్ చేసి ఈ ఫిబ్రవరి మంత్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి అందులో ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అనే కాలంని స్పెసిఫై చేసి మనం ఈచ్ మంత్కి సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. సో ఫ్రమ్ సేల్స్ ఇక్కడ గ్రూప్ బై క్లాస్ని యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై. సో ఇక్కడ నేను ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అనే కాలం నేమ్ని స్పెసిఫై చేస్తున్నాను. ఫస్ట్ డే ఆఫ్ మంత్. ఓకే. సో ఇక్కడ మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో అగ్రిగేట్ ఫంక్షన్ని కూడా యూజ్ చేయాలి. సో మనం మంత్లీ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనం సమ్ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సమ్ ఆఫ్ కాలం నేమ్ అమౌంట్ ఇస్తున్నాను. సో ఈ అమౌంట్ అనే కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ సేల్స్ గ్రూప్ బై ఫస్ట్ డే ఆఫ్ ద మంత్. సో ఈ క్వెరీ రన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏప్రిల్ అనే మంత్లో ఈ అమౌంట్లో ఉన్న 3 రోస్ యాడ్ అయ్యి మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఒకసారి క్వెరీ రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇది ఫిబ్రవరి మంత్ సేల్స్ అనమాట. సో ఫిబ్రవరి మంత్లో టోటల్ సేల్స్ ఏంటంటే 4500, అలాగే మార్చ్లో 5500, అలాగే ఏప్రిల్లో 8000. ఓకే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.